హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ వీడియో థర్స్‌డే ఉదయం తీసిన వీడియో అనమాట. చలి బాగా ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి ఉదయం 7:30కు నేను డాబా పైకి వస్తే సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు కదా! ఉదయం చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి పక్షులకు నిన్న సాయంకాలమే బియ్యం అవి వేసి వెళ్ళాననమాట. ఇంకా ఈ రోజా పూలు చేస్తే ఆ చలికి మంచు పడుతుండడం వల్లనో ఏమో మరి బాగా పెద్దగా విచ్చుకోవట్లేదు పూలు. చిన్న చిన్న పూలొస్తున్నాయి. అందులోనూ ఈ యెల్లో గులాబీలకైతే ఇవి పేనుబంక సోకింది. పేనుబంక సోకితే అవి పూలు బాగానే విచ్చుకుంటున్నాయి కానీ, పెట్టుకోవాలి అంటే తలలో అవి ఆ పురుగులన్నీ తలకు పడతాయి కదా! అని చెప్పేసి మా పిల్లలేమి కొయ్యట్లేదు. దానికి అలాగే వదిలేసిండ్రు. మొగ్గలు అవి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి పూలు మాత్రం. అదే ఎండ తగిలితే ఈ పురుగులు ఉండవన్నమాట. ఈ పేనుబంక అనేది పట్టదు. అందులోనూ ఈరోజు ఈ చల్లటి గాలికి అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మైండ్, మనస్సు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందన్నమాట. అప్పుడప్పుడు అనుకోకుండానే ప్రశాంతత ఉంటుంది చూడండి. అలాగే నాకు ఈరోజు ప్రశాంతంగా అనిపిస్తుంది మరి. ఇటు పక్క చూస్తే ఈ కొండలు అవన్నీ ఇంత పచ్చగా ఉన్నాయి కదా! అవి ఎండాకాలం వస్తే మళ్ళీ చూపిస్తాను చూడండి వీడియోస్‌లో మీకు తర్వాత ఎప్పుడైనా. అప్పుడు మొత్తం ఎండిపోయి అంతా అసలు ఎండ విపరీతమైన ఎండగా ఉంటుంది అప్పుడైతే అసలు. ఇప్పుడేమో ఇంత పచ్చగా అసలు మంచు కప్పేసినట్టు బాగా మసక మసకగా ఉంది కదా! ఎండాకాలంలో చెట్లన్నీ ఎండిపోతాయి. ఇంకా ఆ వేడి విపరీతమైన ఎండ వేడి తగులుతూ ఉంటుంది. ఎప్పుడు ఎండాకాలం అయిపోతుందా అని అనిపించేంతటి వేడి ఉంటుంది. ఇవి జూన్‌లో ఏసిన మొక్కలు. బాగా పూలు గాని చాలా పూలు పూసాయి ఇప్పటి వరకు. చూడండి కనిపిస్తుంది కదా! పెనుబంక అవి. ఆ! ఇటు పక్క అవి చిన్న చిన్న నల్లటి చిన్న చిన్న పురుగులుంటాయి. పూలు బాగానే పూసింది కానీ మంచు వల్లనే అనుకుంటాను. మళ్ళీ తెల్ల గులాబీ బాగానే పూస్తుంది. ఆ తెల్ల గులాబీకి అక్కడ పింక్ కలర్ వస్తుంది మొగ్గ మరి. అది పింక్ కలర్ ఒకే దాంట్లో 2 కలర్స్ వస్తాయో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి పింక్ వస్తుంది మొగ్గ. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండడం, ఖాళీగా కూర్చోకుండా ఈ 4 గులాబీ చెట్లని ఏసుకొనైనా సరే వాటిని పెంచుకుంటే మనకు బాగా టైం పాస్ అవుతుంది కదా! ఊరికే అక్కడ, ఇక్కడ మనం టైం వేస్ట్ చేయకుండా ఈ పూలు పూసినప్పుడు ఎంత చక్కగా అనిపిస్తాయో చూడండి మరి. ఉదయం పూట ఇంత చక్కగా, ఇంత అందంగా ఉంది కదా! సాయంకాలం చూడండి అదే అందంతోటి, అదే ఇదితోటి ఇంకా చాలా బాగుంది ఈరోజు. ఈరోజు స్పెషల్ ఏమైనా ఉందో ఏమో మరి తెలీదు గానీ, ప్రకృతి మాత్రం ఈరోజు చాలా ప్రశాంతతనిస్తుంది నాకు. దానికి శతకోటి వందనాలు, నమస్కారాలు అంటారు గదా! అలా చెప్పాలి అని అనిపించేంత ప్రశాంతత ఉంది. ఏదో ఈ 4 గులాబీ చెట్లు, ఆ సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, ఈ పక్షులకు ఆహారం వేయటము, ఆ తర్వాతొచ్చేసి నమాజ్ చదువుకోవడము, తర్వాత దర్గాకు వెళ్ళడము, 4 వీడియోలు తీసుకోవడము, ఈ చెట్లకు నీళ్లు పొయ్యడము చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. ఇంకా వేటి అవసరము లేదు. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరము రాకూడదు. ప్రశాంతంగా ఉండాలి అనేంత బాగా ఉంది. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అవి చిన్న మొక్కలైనా కావచ్చు, పెద్ద చెట్లైనా కావచ్చు. ఏం పెద్ద గార్డెనే అవసరం లేదు. డాబా పైన తొట్లో 4 మొక్కలేసుకున్నా సరే, వాటిని చూసుకుంటూ ఉంటే మన చేత్తో నాటిన మొక్కలు 4 పూలు పూసాయనుకోండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా! అలాగే నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. పిల్లలకు పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోకుండా హాయిగా గడపాలి అని అనుకున్నప్పుడు అటువంటి ప్రశాంతత నాకు ఎక్కువగా లభిస్తది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని, మన పెద్దరికాన్ని పోగొట్టుకోకుండా ఆ! మన లిమిట్స్‌లో మనం ఉంటూ, మనకు చేతనైతే హెల్ప్ చేద్దాము. ఇంట్లో పనులు అవి. డాబా పైన ఇలా 4 మొక్కలు నాటుకున్నా గానీ, వాళ్ళకి రోజు నీళ్లు పోసుకుంటూ, పక్షులకు, పిట్టలకు కొంచెం బియ్యం వేసుకుంటూ, ఆ! చూసుకుంటూ కొంచెం హ్యాపీగా, కొంచెం ప్రశాంతంగా ఉంటే అదే చాలు. ఇంకొకరు మనల్ని డిస్టర్బ్ చెయ్యరు. మనం ఇంకొకరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాము. అందరూ సినిమాలు చూసి, టీవీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే, నేను మాత్రం ప్రశాంతతను ఎంజాయ్ చేస్తానన్నమాట. ఎక్కడ ప్రశాంతత ఉంటే అక్కడ నేనుంటాను. నేనెక్కడ ఉన్నాను అంటే, అక్కడ ఆటోమేటిక్‌గా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకుంటాను.
ఎందుకంటే నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళినా అలాగే ప్రశాంతంగా ఉంటాను. ఇలా మా అబ్బాయి దగ్గర ఉన్న అదే ప్రశాంతతను నాలో ఉంచుకుంటాను. ఎందుకంటే వాళ్ళ మీద గొడవలు, కోపాలు ఉండవు. వీళ్ళ మీద గొడవలు, కోపాలు ఏమీ ఉండవు. కానీ నేనెక్కడుంటే అక్కడ ప్రశాంతంగా ఉంటాను అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఎవరికైనా ఏం కావాలి చెప్పండి? ఆ! ఎన్ని యుద్ధాలు చేసినా గానీ తర్వాత చివరికి వచ్చేది ప్రశాంతతే. అలాగే లైఫ్‌లో మనం ఎంత కష్టపడ్డా దేనికోసం? ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతతతోనే మనం కలిసి కష్టపడుతుంటే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రశాంతంగా కష్టపడదాము, ప్రశాంతంగా ఆలోచిస్తాము, ప్రశాంతంగా ఉందాము అనేది నా అభిప్రాయం. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే మీరు చివరిగా ప్రశాంతంగా ఎప్పుడున్నారో ఆలోచించుకోండి ఒకసారి. అసలు ప్రశాంతత అంటే ఏమిటో ఒకసారి ఆలోచించండి. ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది మనలో నుంచే వస్తుంది. మీరు అనుకోవచ్చు, మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాయి కదా, అందుకని చెప్పేసి మీరు ప్రశాంతత గురించి మాట్లాడతారు అని. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను ఇదే ప్రశాంతతతోటే వాళ్ళను పెంచి పెద్ద చేశాను. 30 సంవత్సరాల క్రితం నుంచే నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది కాబట్టి నాకు ప్రశాంతత అనేది ఎక్కడ దొరుకుతుందో నాకు బాగా తెలుసు. ఇప్పటికైనా అదే అలవాటు. బుక్స్ చదువుకోవడం, వీడియోస్ చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం. ఫ్రైడే వచ్చిందంటే ఖాదరుడి సాహిబ్ దర్గాకు వెళ్ళి రావడం. ఇంకా దీనికన్నా ప్రశాంతత ఏం కావాలి? దేవుని దయ వల్ల ఇలాగే ప్రశాంతంగా ఉండాలని మాత్రం కోరుకుంటాను నేను. ఇంకా అంతకన్నా నాకు ఏమీ వద్దు. నేనిలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.